Hi students, how are you ma? Okay, today class start. Okay, are you complete your breakfast? Okay, are you complete your playing also? Huh? చక్కగా తినేసి ఆడుకుంటున్నారు కదా. సో now we are today reading time just one have to take 1 hour. Okay ma, just 1 hour మనం చదువుకుందాం. Okay, let's we start the class. See here, what is the today class name? My body. What is the class? I am telling about our body. Okay, I am telling about our body. First we have to learn our body. In previous classes we have already you learned some body parts names. Okay, మీరు ముందుగా చదివిన యూకేజీ అండ్ ఫస్ట్ క్లాసెస్లో మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు కదా బాడీ పార్ట్స్ అన్నీ కూడాను. సో హ్యాండ్స్, ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, లైక్ మౌత్, చిన్, ఓకే, చీక్స్, సియాన్, ఇవన్నీ కూడా హ్యాండ్స్, ఫింగర్స్, స్టమక్, సమ్ పార్ట్స్ యూ ఆల్రెడీ లెర్న్. ముందుగా ఉన్న క్లాసెస్లో మీరు నేర్చుకున్నారు. ఓకే, నౌ వీఆర్ లెర్న్ సమ్ మోర్ ఇంకొంచెం నేర్చుకున్నాం. అవర్ బాడీ పార్ట్స్ మేడ్ ఆఫ్ మెనీ పార్ట్స్. అవర్ బాడీ మేడ్ మెనీ పార్ట్స్. సో మేడ్ ఆఫ్ మెనీ పార్ట్స్, మన బాడీలో అనేక రకాల బాడీ పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం కొన్ని నేర్చుకున్నాం. ఎలా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద విజిబుల్ బర్డ్ క్లియర్లీ? సో హియర్ సీ సమ్ బాడీ పార్ట్స్ ఆర్ విజిబుల్, మనకు కనిపించేవి కొన్ని. సమ్ బాడీ పార్ట్స్ ఆర్ నాట్ విజిబుల్. సీ హియర్ సమ్ విజిబుల్ మీన్స్ మనకి కనిపించేవి. సమ్ బాడీ పార్ట్స్ ఆర్ నాట్ visible. Okay, it's not visible. Okay, body parts. Okay ma, some body parts are visible, some body parts are not visible. That's why we have to take together these work team keep to us active and healthy. సో ఇవన్నీ కూడా మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్గా ఉండి మన బాడీని వర్క్ చేయడానికి, మనల్ని యాక్టివ్గా ఉండటానికి, హెల్తీగా ఉండటానికి మన బాడీ పార్ట్స్ మనకి ఖచ్చితమైన వర్క్ని హెల్తీని అందిస్తూ ఉంటాయి. అండ్ మనకి యాక్టివ్గా ఉండడానికి మనకి స్ట్రెంగ్త్ అందిస్తూ ఉంటాయి. అవునా? స్ట్రెంగ్త్ అందిస్తున్న మన బాడీ మనకి స్ట్రెంగ్త్ ఇవ్వబట్టే కదా మనం అటు పరిగెత్తడానికి కానీ ఇటు పరిగెత్తడానికి కానీ మనకి బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది. అవునా? మన బాడీ మనకు అవన్నీ అందించబట్టే కదా. లెట్స్ వీ హ్యావ్ టు లెర్న్ సమ్ మోర్. ఓకే, వాట్ ఈస్ ద విజిబుల్ పార్ట్? సమ్ పార్ట్స్ ఆర్ బిగ్. At the same way, some parts are big parts, and some parts are small parts. Okay, some parts are small. ఓకే నానా? ఫస్ట్ ఏమో కనిపించేవి, కనిపించని పార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మన బాడీలో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి కూడా ఉంటాయి. అండర్స్టాండ్ గైస్? మన బాడీలో కొన్ని పెద్దవి, చిన్నవి బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి. అలాగే సమ్ పార్ట్స్ ఆఫ్ బాడీ ఆన్ అవుట్ సైడ్, మనకి బాడీ పార్ట్స్ కొన్ని బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ అవుట్ సైడ్ పార్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్. మనకి బయటికి విజిబుల్ అంటే కనిపించేవి విజిబుల్ పార్ట్స్ ఉన్నాయి కదా, విజిబుల్ పార్ట్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ కాల్డ్ అవుట్ సైడ్ పార్ట్స్. బయటకు కనిపించే పార్ట్స్, అవుట్ సైడ్ కనిపించేవి ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటారు. 2 types of parts. We have 2 types of body parts. Okay, external parts. Okay guys, ఫస్ట్ ఏంటమ్మా? ఎక్స్టర్నల్ పార్ట్స్. బయటికి కనిపించే అవయవాలన్నీ, బయటికి కనిపించే భాగాలని, బయటికి కనిపించే బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటారు. ఏమంటారు? ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటారు. అదేవిధంగా మన బాడీలో నాట్ విజిబుల్. వాట్ ఈస్ దాట్? నాట్ విజిబుల్, కనిపించవు, మనకి బయటికి కనిపించవు, లోపల ఉంటాయి. సో వాటిని ఇన్సైడ్ బాడీ పార్ట్స్, ఇన్సైడ్ లోపల ఉండేవి ఇంటర్నల్ బాడీ పార్ట్స్ అంటారు నాన్న. ఓకే, ఇంటర్నల్ బాడీ పార్ట్స్.
ఇంటర్నల్ బాడీ పార్ట్స్ అంటారు. ఫస్ట్ ఏమంటారు? ఎక్స్టర్నల్ పార్ట్స్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్. లెట్స్ ఐ షో యూ వెన్స్ వెయిట్. ఓకే, సీ హియర్. బాడీ పార్ట్స్ మనకి కొన్ని స్మాల్వి ఉన్నాయి, బిగ్వి ఉన్నాయి కదా. సో మన ఫస్ట్ బాడీ పార్ట్స్, 2 types ఆఫ్ బాడీ పార్ట్స్. 2 types ఆఫ్ బాడీ పార్ట్స్, అవునా కదా. మనకి కొన్ని కనిపించేవి, కొన్ని కనిపించనివి ఉన్నాయి. సో బయటికి కనిపించేవన్నీ కూడా 2 types. ఫస్ట్ది ఎక్స్టర్నల్ పార్ట్స్, అండ్ ఇంటర్నల్ పార్ట్స్. Understand guys? First external parts, internal parts. Understand ma? బయటికి కనిపించేవి, అవుట్ సైడ్ ఉండేవన్నీ కూడా ఎక్స్టర్నల్ పార్ట్స్. ఇన్సైడ్ బాడీలో ఇన్సైడ్ లోపల ఉండేవన్నీ కూడా ఇంటర్నల్ పార్ట్స్. అండర్స్టాండ్ గైస్? ఓకే ఓకే. ఎక్స్టర్నల్ పార్ట్స్ జస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్. ఎక్స్టర్నల్ పార్ట్స్ అని నేర్చుకున్నాం. ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే తెలుసు కదమ్మా, బయటికి కనిపించేవన్నీ కూడా ఎక్స్టర్నల్ పార్ట్స్. లెట్స్ స్టార్ట్. ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏంటి? పార్ట్స్ హెడ్. వాట్ ఈస్ దిస్? హెడ్, తల, అవునా, హెడ్. నెక్స్ట్ ఆర్మ్. దిస్ ఈస్ ఆర్మ్. ఓకే, ఆర్మ్. దిస్ ఈస్ లెగ్స్. లెగ్స్ ఎక్కడ ఉంటాయి? మనం పరిగెడుతూ ఉంటాం, కాళ్ళు కదా, లెగ్స్. ఫీట్. ఫీట్ అంటే ఏంటి? మన కాలు పరిగెడుతూ ఉన్నప్పుడు మన పాదం ఉంది చూసారా, కింద కాలు దగ్గర పాదం. సో మనం ఇలా పాదం ఉంటుంది కదా, సో దాన్ని ఫీట్ అంటారు. ఫింగర్స్. ఫింగర్స్ ఎక్కడ ఉన్నాయి? హ్యాండ్స్కి ఉన్నాయా ఫింగర్స్? టోస్. టోస్ అంటే ఏంటి? బొటన వేలు. సో కాళ్ళ వేళ్ళు ఉన్నాయి కదమ్మా, కాళ్ళ వేళ్ళు, బొటన వేలు కింద కాళ్ళ వేళ్ళు ఉన్నాయి కదా, టోస్. వాటిని టోస్ అంటారు, వేళ్ళు. హ్యాండ్స్. హ్యాండ్స్ చూసారా, ఇవన్నీ మనకి బయటికి కనిపిస్తున్నాయి, అవునా కదా. చేతులు, తల, కాళ్ళ చేతుల ఫింగర్స్, ఆర్మ్స్, ఇవన్నీ కూడాను కనిపిస్తూ ఉన్నాయి. మోచేతులు ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటారు. అండర్స్టాండ్ గైస్? బయటికి కనిపించేవన్నీ కూడా ఎక్స్టర్నల్ పార్ట్స్. లెట్స్ మూవ్ టు ఈ ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? ఎవ్రీడే మనము మంచి యాక్టివ్గా పని చేయడానికి, మన బాడీలో అటు ఇటు పరిగెత్తడానికి కానీ, కుకింగ్ చేయడానికి కానీ, రైటింగ్ చేయడానికి కానీ, అండ్ అలాగే రన్నింగ్ చేయడానికి కానీ మనకి ఇవన్నీ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఎక్కువ పనికి వస్తాయి, అవునా. లెట్స్ మూవ్ టు ద ఇంటర్నల్ పార్ట్స్. ఓకేనా? ఇంటర్నల్ పార్ట్స్ ఏమి పనికి వస్తాయి చూద్దామా. ఇంటర్నల్ పార్ట్స్ ఏంటో చూద్దాం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్. బ్రెయిన్ ఎక్కడ ఉంటుందమ్మా? బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మన తల లోపల ఉంటుంది బ్రెయిన్. అండ్ సీ హియర్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ ద బ్రెయిన్. చూసారు, ఇది మన బాడీ కనిపిస్తుందా మీకు? సీ ఆల్ ఆఫ్ యూ హియర్, మన బాడీ కనిపిస్తుందా? ఇది తల, ఇది తల భాగము, ఇవి చేతులు, అవునా. సీ హియర్, బ్రెయిన్ ఉంది చూసారా తల లోపల మనకి, దీన్ని బ్రెయిన్ అంటాం. సో ఇక్కడ కూడా చూడండి, నేను బ్రెయిన్ ఫిగర్ వేసాను మీకు. బ్రెయిన్ మనకి తలలో ఈ విధంగా ఉంటుంది, సో స్మూత్గా ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ బ్రెయిన్. ఆఫ్టర్ హార్ట్. హార్ట్ అంటే ఏంటి? మన గుండె ఇక్కడ ఉంటుంది, మన గుండె. హార్ట్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. సో అది పని చేయకపోతే మనం చచ్చిపోతాం, అవునా. హార్ట్ పని చేయబట్టే మనం బ్రతికి ఉన్నాం. సే లైవ్. సీ హియర్ హార్ట్. మనకి హార్ట్ ఎక్కడ ఉంటుంది నాన్న? ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ ద హార్ట్. అండ్ ది బోత్ లంగ్స్. సీ హియర్ లంగ్స్. థర్డ్ పార్ట్ మీన్స్ లంగ్స్. లంగ్స్ అంటే ఏంటి? సీ హియర్ లంగ్స్. ఇవి లంగ్స్ అంటారు. సో అవి మనవి ఎలా ఉంటాయి? లంగ్స్ అనేవి ఊపిరితిత్తులు అనమాట. మనకి బ్రీతింగ్ తీసుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అండర్స్టాండ్ గైస్? అండ్ నెక్స్ట్ స్టమక్. సీ హియర్ స్టమక్. సంచి భాగం లాగా ఉంటుంది స్టమక్. సో సీ హియర్ ఏ విధంగా ఉందో చూడండి, మీకు తెలియాలని నేను ఇక్కడ డ్రా చేశాను అనమాట. స్టమక్. అండర్స్టాండ్ గైస్? స్టమక్. మన బాడీ పార్ట్లో స్టమక్ మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సీమా? ఓకే. నెక్స్ట్ లివర్.
వాట్ ఈస్ ద లివర్? స్టమక్కి పైన భాగంలో ఇక్కడ ఉంటుంది అనమాట. సో చూడండి, స్టమక్కి పై భాగంలో లివర్ ఇక్కడ ఉంది. ఇది మన పొట్ట, ఇదంతా కూడా మన పొట్ట. సో సి స్టమక్, అవర్ స్టమక్, దిస్ ఈజ్ వన్ అవర్ స్టమక్. అండర్స్టాండ్ గైస్? నెక్స్ట్ లెట్స్ మూవ్. లివర్ కంప్లీటెడ్. నెక్స్ట్ కిడ్నీస్. కిడ్నీస్ ఎక్కడ ఉంటాయమ్మా మనకి? బ్యాక్ సైడ్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇవి ఇటువి కిడ్నీస్ అంటారు, వీటిని బ్యాక్ సైడ్. అదే ఇది మన నడుము అనమాట. వెనక సైడ్ మనకి కిడ్నీస్ ఇక్కడ ఉంటాయి. ఓకే, నేను మీకు అన్ని ఫిగర్స్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ బోన్స్ అండ్ మజిల్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? బోన్స్ అండ్ మజిల్స్. బోన్స్ అంటే ఏంటి? ఎముకలు, మన బాడీలో ఉన్న ఎముకలు. చూడండి, కావాలంటే మీరు ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ చూడండి ఎంత గట్టిగా ఉందో. దిస్ ఈజ్ కాల్డ్ బోన్, అవునా కదా? ఇక్కడ చూడండి, మనం నడవటానికి కానీ, స్టిఫ్గా ఉండటానికి కానీ, బెండ్ అవటానికి కానీ, ఇవన్నీ కూడా మనకి మంచి సపోర్ట్ని ఇస్తాయి అన్నమాట. అదేవిధంగా మజిల్స్. సో మజిల్స్ అనేవి మనకి స్కిన్ లోపల, కండరాలన్నీ కూడా లోపల ఈ స్కిన్ అనేది మూసేస్తుంది. మనకు అన్ని నరాలు ఉంటాయి చూసారా, అవన్నీ మజిల్స్, కండరాలు అంటారు అనమాట వాటిని. అండర్స్టాండ్? లెట్స్ వి స్టార్ట్ అబౌట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి నేర్చుకుందాం.